రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ దురుద్దేశంతో ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేయడం తగదన్నారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అనేది సిట్టింగ్ జడ్జితో కానీ సీబీఐతో కానీ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. నిజాలను నిగ్గు తేల్చి దేశంలోని భక్తుల మనోభావాలను కాపాడాలని కన్నబాబు కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో అపచారం జరిగిందని ఒక పెద్ద అపప్రదని చంద్రబాబు నాయుడు ప్రచారం చేయడం అనేది ఎంతకన్నా దుర్మార్గమైన చర్య లేదు అని అందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని సర్పవరంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మా నాయకులు కార్యకర్తలు మేమందరం పెద్ద ఎత్తున వచ్చి పూజలు నిర్వహించి చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామికి చేసిన అపచారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద ఆ పాపాన్ని పడకుండా ప్రజల్ని కాపాడమని చెప్పి వేడుకుంటూ ఇక్కడ పూజలు నిర్వహించాం. తప్పకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి బుద్ధి ప్రసాదించి ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయకుండా చూడమని మేమందరం కూడా స్వామివారిని వేడుకున్నాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రతి హిందువుకి ఒక చాలా విశ్వాసం వెంకటేశ్వర స్వామి అంటే. అలాంటి స్వామివారిని రాజకీయాలను లాక్కొచ్చి లడ్డు ఏదో అపవిత్రమైందని దానిలో జంతు కొవ్వులు కలిపారని తప్పుడు ప్రచారం చేస్తూ చాలా దుర్మార్గమైన చర్యలకి చంద్రబాబు దిగజారడం అనేది ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందే. ఇందులో ఎలాంటి రెండో ఆలోచన లేదని చెప్తూ ఈ పాప పరిహారం చంద్రబాబు నాయుడు చేసుకుని జరిగిన తప్పుకి ప్రజల ముందుకు వచ్చి ఒప్పుకుంటే మంచిది. ఇలాంటిది ఏమీ లేదని చెబితే భక్తుల విశ్వాసాన్ని కాపాడినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే టెస్టింగ్ రిపోర్ట్స్ వచ్చాయి, వాస్తవాలు తెలిసాయి. ఆ 4 ట్యాంకర్లని 1000 ట్యాంకర్లని వెనక్కి పంపించామని ఈవో చెప్తుంటే కలిపామని చంద్రబాబు ఎలా చెప్తారని అడుగుతూ ఉన్నాను. కాబట్టి ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ సిట్టు ద్వారా కాకుండా సుప్రీంకోర్టు జడ్జితో ఒక విచారణ చేయించాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతున్నాం. తప్పకుండా చేయించాలని డిమాండ్ చేస్తాం.